అంబేద్కర్ బౌద్ధ మతంలో చేరిన అందరికి తెలిసిన విషయం. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఐక్యంగా ఉండి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని నా యొక్క అభిప్రాయం తెలియపరుస్తాను. మీరు కూడా ఇక ముందు ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నాం, ఇంకా దాని గురించి మీరు కూడా ఒక మాట చెప్తే మన వివరణ ముచ్చట మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు అనగా దసరా రోజు అనగా ఈరోజు 6 అంటే 6 నాడు బౌద్ధ మతం స్వీకరించిన రోజు. అంబేద్కర్ గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన లేకపోతే మనం కూడా ఈ స్థాయిలో ఉండము. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అంబేద్కర్ గురించి తెలుసుకొని అంబేద్కర్ ఆశయాలను మనం ఆచరించి ఆయన నడిచిన బాటల్ని మనం కూడా నడవాలి. ఆయన లేకుంటే మన స్థితిలో లేము. అది ఒకటి ఆలోచిస్తూ దృష్టిలో పెట్టుకొని మనం అందరం, మీరు భవిష్యత్తు మీకు బాగుంది కాబట్టి మీరు మంచి చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకొని మనం ప్రతి కార్యక్రమంలో ముందు ఉండాలని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆశయాలు మరియు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అసలు బౌద్ధ మతం అసలు ఎందుకు స్థాపించబడింది అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మరి బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా కొన్ని మతాలు స్థాపించడం. అదేంటో బౌద్ధ మతం, జైన, ఈ 2 మతాలు ఆవిర్భావం అనేది జరిగింది 6వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. అందుకని పెద్ద పెద్ద రాజులు కూడా అశోక చక్రవర్తి గారు మొదలు మొత్తం మంది కూడా ఈరోజు బౌద్ధ మతాన్ని స్వీకరించి అందులోని విషయాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు బౌద్ధ మతం స్వీకరించినందుకు మరియు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ జై భీమ్ జరుపుకుంటూ ముగిస్తున్నాను.